నమస్కారం. నేను డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజీ, విశ్వభారతి మెడికల్ కాలేజ్, కర్నూలు. ఇవాళ మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. సో ఊపిరితిత్తుల క్యాన్సర్ అనగా ఏంటి? సో బేసిక్‌గా క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులో ఉన్న కణాలు ఒక పరిమితిని మించి పెరిగి గడ్డలా ఫార్మ్ అయితే దాన్ని క్యాన్సర్‌గా మారుతుంది. సో ఆ క్యాన్సర్ గడ్డ అక్కడే ఊపిరితిత్తులో అయినా ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ స్టేజెస్‌లో అంటే మోర్ అడ్వాన్స్డ్ స్టేజెస్‌లో వేరే అవయవాలకు కూడా పాకే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్సిడెన్స్‌కొస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచంలో అంటే WHO స్టాటిస్టిక్స్ ప్రకారము సో వరల్డ్‌లోనే అది నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. అంటే అప్రాక్సిమేట్ 24 లక్షల మంది లంగ్ క్యాన్సర్ బాధితులు ఉన్నారు. సో మార్టాలిటీకి వస్తే సో లంగ్ క్యాన్సర్ వల్ల అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల చనిపోయే వాళ్ళు ఆల్మోస్ట్ 18 లక్షల మంది ఉన్నారు. సో అందులో కూడా ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది లంగ్ క్యాన్సర్. ఇండియాలో చూసుకుంటే మగవాళ్ళలో అది ఆల్మోస్ట్ సెకండ్ ర్యాంక్‌లో ఉంది. అండ్ ఆడవాళ్ళు, మగవాళ్ళలో కంబైన్డ్‌గా చూసుకుంటే అది 4గో ర్యాంక్‌లో ఉంది. అంటే అంత ఎక్కువ మంది లంగ్ క్యాన్సర్ వల్ల బాధించబడుతున్నారు. సో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? లంగ్ క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు స్మోకింగ్. సో అది స్మోకింగ్ సిగరెట్ వల్ల అయినా ఉండొచ్చు, సిగార్ స్మోకింగ్ ఉండొచ్చు, లేదా పైప్ ద్వారా స్మోక్ చేయడం వల్ల అయినా అయ్యుండొచ్చు. సో ఈ వీళ్ళందరూ అంటే స్మోక్ చేసే వాళ్ళని యాక్టివ్ స్మోకర్స్ అంటారు, లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ప్యాసివ్ స్మోకర్స్. స్మోక్ చేసే వాళ్ళ పక్కనున్న వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో స్మోకర్స్, నాన్ స్మోకర్స్‌తో చూసుకుంటే నాన్ స్మోకర్స్ కన్నా స్మోకింగ్ చేసే వాళ్ళలో 20-30% ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి. సో స్మోకింగే కాకుండా నెక్స్ట్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ లంగ్ క్యాన్సర్ రావడానికి రేడాన్ ఎక్స్పోజర్, అలానే యాస్బెస్టాస్ కెమికల్ వల్ల ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ఇంకా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, హెరిడిటరీ ఎఫెక్ట్స్, ఇవన్నీ కారణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఒకవేళ ఊపిరితిత్తుల క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తున్నాము, లేదా మనకేమైనా లక్షణాలు ఉన్నాయి అంటే ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? సో దగ్గు అంటే చాలా రోజుల నుంచి అసలు దగ్గు తగ్గకుండా కంటిన్యూస్‌గా దగ్గు రావడము, లేదా దగ్గినప్పుడు రక్తం పడడం కానీ, లేదా ఛాతీలో నొప్పి కానీ, ఇంకా అన్నం తినడానికి ఇబ్బంది కానీ, గొంతు మార్పిడి కానీ, లేదా ఇంకా ఆయాసము, తొందరగా ఆయాసపడ్డము, నీరసించిపోవడము, ఎక్కువ తన రోజువారీ పనులు కూడా చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో వాటిని ఎలా గ్రహించేస్తాం అంటే ఏం పరీక్షలు అవసరం పడతాయి అంటే సో మెయిన్ సిటీ స్కాన్ ద్వారా అది బయటపడవచ్చు. సో దాని నుంచి ముక్క పరీక్ష చేస్తారు. బయాప్సీ చేసిన వెంటనే మనకు ఏమైనా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఏ విధమైన క్యాన్సర్, అది స్మాల్ సెల్లా, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సరా అన్నది తెలుస్తుంది. సో అది తెలిసిన తర్వాత సో దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. సో మన విశ్వభారతి హాస్పిటల్లో ఆల్మోస్ట్ అంటే మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అండ్ సర్జికల్ ఆంకాలజీ 3 వర్గాల ట్రీట్మెంట్స్ ఇవ్వబడతాయి. సో ఊపిరితిత్తుల క్యాన్సర్ అఫెక్ట్ అయిన పేషెంట్స్ ఒకవేళ వస్తే ఫస్ట్ స్టేజింగ్ అనేది చేస్తాము బేస్డ్ ఆన్ ద సిటీ స్కాన్ లేదా పెట్ స్కాన్ అవసరం పడుతుంది అంటే, ఇంకొకటి బయాప్సీ. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత ఒకసారి ఊపిరితిత్తుల క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయితే సో దాని స్టేజ్ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్ స్టేజ్ 1, స్టేజ్ 2లో అయితే కానీ సర్జరీ చేయడానికి అవకాశాలు ఉంటే సర్జరీగా రిసెక్ట్ చేసి ఆ తర్వాత కీమోథెరపీ మందులు ఇవ్వబడతాయి. అదే స్టేజ్ 3 ఒకవేళ ఎక్కువ అయ్యింది కానీ పేషెంట్ ఫిట్గా ఉన్నారు సర్జరీ కంటే, ఫస్ట్ కీమో మందులు కానీ రేడియేషన్ కానీ ఇచ్చి గడ్డని కొద్దిగా కరిగిన తర్వాత మళ్ళీ సర్జరీకి ఫీజిబుల్లా లేదా అన్నది చెక్ చేస్తాము. అదే స్టేజ్ 4 డిసీజ్లో అంటే మోర్ అడ్వాన్స్డ్ డిసీజ్లో వచ్చి వేరే అవయవాలకు కూడా పాకింది అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెదడుకు పాకి వాంతులు, తలనొప్పి, ఫిట్స్ వస్తున్నాయి అంటే పేషెంట్కి మెదడుకు సంబంధించిన రేడియేషన్ ఇవ్వబడుతుంది. దాని తర్వాత కీమోథెరపీ మందులతో కూడా నయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అని ఇంకా మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇన్ మెడికల్ ఆంకాలజీలో సో అవన్నీ కూడా ఇవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బందులైనా కానీ ఇవే ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు, ఏ క్యాన్సర్కైనా ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.